అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో సాయంత్రం పూట మనకేమన్నా తినాలనిపిస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఉల్లిపాయ, శనగపిండి, కొంచెం బియ్యపిండి ఉంటే చాలు. ఇలా సాయంత్రం పూట ఏమన్నా సిరిదిండి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. శనగపిండి 1 కప్పు తీసుకున్న, ఉల్లిపాయలు 3, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొంచెం, 1 అర స్పూను, 4 స్పూన్లు బియ్యపిండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. చక్కగా అవన్నీ పక్కన పెట్టేసి ఉల్లిపాయల్ని రౌండ్గా కట్ చేసుకోండి. అటు ఇటు చివర మొదల కొంచెం సన్నగా కట్ చేసి తీసేయండి. తీసేసి మధ్యలో అలా చక్కగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్నవన్నీ తీసేయండి. తీసేసి అవి పక్కన పెట్టేసుకోండి. కూరలోనైనా వేసుకోవచ్చు, లేదా చివరికి కొంచెం పిండి మిగిలిందనుకో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పకోడీలో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాటిని మెల్లగా తీసుకోండి, లేకపోతే ఇరిగిపోతాయి. అలా తీసుకుని అవన్నీ చక్కగా పక్కన పెట్టుకోండి. మొత్తం అంతే తీసుకోండి. చూడండి, అలా తీసుకోవాలి. అవి తీసి వాటిని పక్కన పెట్టి ఇప్పుడు శనగపిండి కలుపుకుందాము. 1 కప్పు తీసుకున్నాను నేను. గ్రాముల్లో చెప్పాలంటే 200 గ్రాములు ఉంటుంది పిండి. బియ్యపిండి 2 కలిపి 250 గ్రాములు ఉంటుందన్నమాట. మీకు బియ్యపిండి వద్దు అనుకుంటే శనగపిండి ఒకటే వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, జీలకర్ర అన్నీ వేసి అలా కలిపేసుకోండి. ముందు అలా పిండికి బాగా కలిపేసేసి ఇప్పుడు కొంచెం చిటికెడు సోడా తీసుకోండి. ఎక్కువ వేయొద్దు, మళ్ళీ ఉల్లిపాయ నుంచి ఊడిపోతుంది. సోడా ఎక్కువైంది అనుకోండి, ఆయిల్ పీల్చుకుంటుంది, మళ్ళీ ఉల్లిపాయ నుంచి ఊడిపోతుంది అనమాట. అందుకని కొంచెమే సోడా వేసుకుని చక్కగా పిండిని అలా కలుపుకోండి. పిండిని మరీ పలసగా కలపొద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు చూసుకోండి. చాలకపోతే ఉప్పు కారాన్ని కొంచెం వేసుకోండి. మీకు తగినట్టు ఉప్పు కారం తీసుకోండి. పిండి గట్టిగా ఉంది, అందుకని 1 స్పూను నీళ్ళు పోసి పిండిని కలిపాను. పిండిని మాత్రం చూడండి, ఇక్కడ చూపిస్తున్నా అలా కలుపుకోవాలి. పలసగా కలపొద్దు, అలా గట్టిగా కలుపుకోండి. అలా అని ఇంకా కొంచెం మరీ గట్టిగా కలిపితే మళ్ళీ సుద్దల్లే ఉంటాయి బజ్జీలు. అందుకని చక్కగా అలా కలుపుకోండి. కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అలా పెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసట్టు పెట్టాను అనమాట. కాగుతుంది చూడండి, చక్కగా ఆయిల్ కాగింది. ఇప్పుడు దాంట్లో కొంచెం పిండి వేసి చూడండి, వేస్తే అలా పైకి వస్తుంది తేలి. చక్కగా కాగింది అనమాట ఆయిల్. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. ఆ పిండిలో అలా పెట్టాం కదా ఉల్లిపాయని, దాన్ని చక్కగా ముంచండి. అలా ముంచి చుట్టూ పిండి అయ్యేటట్టు చూసుకోండి. చూసి అప్పుడు ఆ పిండితో చక్కగా తీసి అలా బండిలో వేయండి ఆయిల్లో. ఒకటి వేసినాక అలా పైకి లేసినాక వేసుకోండి. మళ్ళీ ఇంకోటి ఎమ్మటెమ్మటే వేయకండి, అతుక్కుని మళ్ళీ ఊడిపోతాయి అన్నమాట. అందుకని చక్కగా అలా వేసుకుని అటు ఇటు తిప్పుతూ చక్కగా ఆగిపోయే వరకు, ఎర్రగా కాలే వరకు బజ్జీలని కాల్చుకోండి. ఇవి చాలా బాగుంటాయి. అన్నీ ఉన్న ఉల్లిపాయలన్నీ ఇలానే వేసుకుని చక్కగా బజ్జీలు కాల్చుకోండి. చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం పూట చక్కగా సిరిదిండి, పెద్దవాళ్ళు తినడానికైనా బాగుంటాయి, పిల్లలైనా ఎవరైనా ఇష్టపడతారు. చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చక్కగా కాలినవి బజ్జీలు కాలినవి. ఇక తీసేద్దాము. ఇప్పుడు ఒక మాట, స్టవ్ని బజ్జీలు వేసినాక మీడియంకి పెట్టి బజ్జీలు కాల్చుకోండి. బాగా కాలుతాయి. ఉల్లిపాయ లోపలతో కూడా ఉడకాలి కదా, అలా చక్కగా కాల్చుకోండి. హైలో ఉంటే ఏమవుతుందంటే తొందరగా కాలిపోతాయి, మళ్ళీ లోపల ఉల్లిపాయ ఉడకదనమాట. అందుకని చూడండి ఎంత బాగున్నాయో కదా. దీనికి చట్నీ నేను ఇంట్లో మనం అల్లపు చట్నీ చేసుకుంటాం కదా, నిలవ పచ్చడి, అది పెట్టాను అనమాట. మీకు ఇలా కావాలంటే అల్లపు చట్నీతో తినండి,
లేదా వేరుశనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు కానీ, కొబ్బరి కానీ మీకు నచ్చిన విధంగా చట్నీ చేసుకోండి. అసలు ఒట్టియే చాలా బాగున్నాయి. మీకు నచ్చిన విధంగా చట్నీ చేసుకుని తినండి. చూడండి ఉల్లిపాయ ఎంత బాగా ఉడికిందో, చక్కగా మగ్గిపోయిందనమాట ఉల్లిపాయ. ఇలా మీరు కూడా బజ్జీలు వండి చూడండి, తిని చూడండి, చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా తేలిక, బజ్జీలు వేయటం కూడా తొందరగా అయిపోతుంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.